ఫెస్టివ్ సీజన్ వచ్చిందంటే చాలు కంపెనీల డిస్కౌంట్స్ ఆఫర్స్ తో షాపర్స్ ను అట్రాక్ట్ చేస్తాయి. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా పండగల సీజన్ ను క్యాష్ చేసుకునేందుకు భారీగా ఆఫర్లు ప్రకటించాయి ఈ కామర్స్ వెబ్సైట్స్. ఏడాదిలో 3వ వంతు షాపింగ్ ఈ టైంలోనే జరుగుతుండటంతో పోటీ తీవ్రంగా ఉంటోంది. ఈ ఫెస్టివ్ సేల్స్ లో ఆన్లైన్ షాపింగ్ ఎలా జరగబోతోందో ఒకసారి చూద్దాం. భారతీయ సంస్కృతిలో పండుగలంటే మొదట చేసే పని షాపింగ్. దేశవ్యాప్తంగా దసరా, దీపావళి పండుగలకు వేల కోట్ల రూపాయల షాపింగ్ జరుగుతోంది. ఈ సీజన్ లో 40% మేర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఎక్కువగా సేల్ అవుతున్నాయి. అందుకే కంపెనీలు భారీగా డిస్కౌంట్స్ ఇచ్చి మరీ కస్టమర్స్ ను అట్రాక్ట్ చేస్తాయి. అయితే ఈసారి షాపింగ్ మాల్స్ కి పోటీగా ఈ కామర్స్ సైట్స్ నువ్వా నేనా అంటూ పోటీ పడి ఆఫర్స్ తో షాపర్స్ ను జస్ట్ లాగిన్ అంటున్నాయి. ఈ సీజన్ లో కంపెనీలు ఉద్యోగులకు బోనస్ ఇస్తూ ఉంటారు. దీనికి తోడు ఈ టైంలో కొనుగోళ్లు చేస్తే మంచిదని జనం భావిస్తారు. ప్రతి ఏడాది జరుగుతున్న సేల్స్ ను దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ పోర్టళ్లు 5% నుంచి 70% వరకు ఆఫర్స్ ప్రకటించాయి. ఆన్లైన్ షాపింగ్ చేయడంలో యూత్ ముందున్నారు. ధరలు తక్కువగా ఉండడంతో పాటు షాపింగ్ ఈజీ అవుతోందని చెప్తున్నారు ఆన్లైన్ షాపర్స్. ఒకే చోట కూర్చుని లేటెస్ట్ అప్డేట్స్ తో పాటు కంపెనీల ఆఫర్స్ మధ్య తేడా గమనించవచ్చని చెప్తున్నారు. రీసెంట్ గా పెద్దవాళ్లు కూడా ఆన్లైన్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఆన్లైన్ షాపింగ్ అంటే కొంచెం ప్రొడక్ట్ రిటర్న్ చేసే పాలసీలు అన్ని మనం చూసే తీసుకుంటున్నాం కాబట్టి ప్రాబ్లం ఉండదు. ఆ ప్రొడక్ట్ మనకి నచ్చకపోయినా కానీ మళ్ళీ మనం రిటర్న్ చేస్తున్నాం, మనీ మళ్ళీ మనం బ్యాక్ వస్తున్నది. ఆఫర్లు కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆన్లైన్ ఎక్కువ చూస్ చేస్తాం. ఎలక్ట్రానిక్స్ అండ్ డ్రెస్సెస్ వాటి మీద ఆఫర్స్ ఎక్కువ ఉన్నాయి. మామూలు డేట్స్ కంటే మీ ఫెస్టివల్ సీజన్లో ఆఫర్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. నేను ఆన్లైన్లోనే షాపింగ్ చేస్తాను, కానీ ఒకసారి మంచిగా వస్తుంది, ఒకసారి ఏదో ప్రాబ్లమ్ వస్తువులు వస్తున్నాయి. గ్యారంటీ అంటే ఏమో అని అంటున్నారు. ఫెస్టివల్ సీజన్లో ఆఫర్ అంటారు కానీ సేమ్ రేట్ ఉంటుంది, కానీ అది ఆఫర్ అని పబ్లిక్ని మోసం చేసి ఇవ్వడమే కానీ అంతకు మించి ఏమీ లేదు. సేమ్ రేట్, బయట అదే రేట్ ఉంది, ఆన్లైన్లో అదే రేట్ ఉంది. గతేడాది 20,000 కోట్ల మార్కెట్ జరగ్గా ఏడాది 25,000 కోట్ల బిజినెస్ జరుగుతుందని అసోచామ్ అంచనా వేస్తోంది. ఏడాదికేడాది ఆన్లైన్ లో షాపింగ్ చేస్తున్న వారు పెరుగుతుండటంతో ఈ కామర్స్ సైట్స్ ఇయర్లీ 20% గ్రోత్ తో దూసుకుపోతున్నాయి. మరోవైపు ఆన్లైన్ షాపింగ్ చేసే వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతున్నా రిటైల్ షాపింగ్ కి ప్రాధాన్యత ఇచ్చే వాళ్ళు ఉన్నారు. ఆన్లైన్ లో షాపింగ్ ఎంత ఈజీగా ఉంటుందో రిస్క్ కూడా అంతే ఉంటుందంటున్నారు. ఒక ఐటమ్ ఆర్డర్ చేస్తే మరోటి వస్తుండడం, ఆర్డర్ ఇచ్చిన సైజ్, కలర్ రాకపోవడం, పైగా ఎక్స్చేంజ్ కు కొన్నిసార్లు ఇబ్బంది అవుతోందంటున్నారు. సో మెనీ కేసెస్ హ్యాపెనింగ్ ఇన్ ఆన్లైన్ షాపింగ్. ఏంటంటే ఒకటి ఆర్డర్ చేస్తే ఇంకోటి రావడం, రీప్లేస్మెంట్ కి చాలా టైం పడుతుంది. సో డ్యామేజ్ అయిన వస్తువులు కూడా యూ టేక్ లాట్ ఆఫ్ 10 to 15 days ఫర్ గ్యారంటీ అండ్ ఆల్ దట్. సమ్ ప్రొడక్ట్స్ డోంట్ ఈవెన్ take back, keep on calling customer care and all that. So ala kaakunda manaki ila 1 week ani 10 days exhibitions unte it will be useful for us. Edanna unte immediate exchange chesukodani, kani there are so many people immediately can respond to us. Online lo aithe ila manam కూర్చొని టైం అంతా వేస్ట్ చేసుకోవడం. ఆన్లైన్ లో కొంటే ఇంట్లో ఉండైనా మనం షాపింగ్ చేసుకోవచ్చు, టైమింగ్ మిగులుతుంది. పిల్లలు ఉన్నారు కాబట్టి బయటకు వెళ్ళి మనం అన్ని చూడలేము. ఇది ఓకే, బెటర్ అనిపిస్తుంది. కాకపోతే ఒక్కొక్కసారి అది కూడా ప్రాబ్లం అవుతుంది. ఒకటి బుక్ చేస్తే ఒకటి వస్తుంది, దాంట్లో అదే కొంచెం ప్రాబ్లం అనిపిస్తుంది. మనం చూసి తీసుకున్నది కొంచెం బాగుంటుందేమో అని ప్రోడక్ట్ అనిపిస్తుంది. ఆన్లైన్లో కాబట్టి మనం ఉట్టి దాంట్లో వాళ్ళు ఇచ్చిన సైజు బట్టి అది రావట్లేదు, చూపించడం పెద్దగా చూపిస్తున్నారు, అది ఇంటికి వచ్చే వరకు చిన్నగా అనిపిస్తుంది. అది ప్రాబ్లం. ఆన్లైన్ షాపింగ్ మంచిదే అయినా విలువైన వస్తువుల్ని కొనేప్పుడు జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని సూచిస్తున్నారు మార్కెట్ నిపుణులు.